బైబిల్ చదువుకుందాం అండి. బైబిల్ చదువుకుందాం. బైబిల్ చదువుకుందాం అండి. ఆది కాండము 37 అధ్యాయము 15వ వచనం. ఆది కాండం 37 అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతున్నాను, అందరూ చూడండి. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూసి, నీవేమి వెదుగుచున్నావని అతనిని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెదుగుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, చూడండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. అలాగనే కూర్చొని తలల వంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమాన్న ముఖమున గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియసయ్య మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. మీ దేని దాసునైనా నేను మీ పక్షాన నిలిచి ఉన్నానయ్యా. నేను మొట్టివాడను తండ్రి, జ్ఞానము లేనివాడను. ఒకవేళ ఉంది అనుకుంటే అది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము. ఈ లోక జ్ఞానము మీ దృష్టికి వెర్రితనము కదా నాయన. కనుక నన్ను మరుగుపరచండి. మీ బిడ్డలతో మాట్లాడగలిగిన పర సంబంధమైన జ్ఞానము చేత, మీ ఆత్మాభిషేకము చేత నన్ను నింపండి నాయన. ఈ దినమున మా ఆత్మలు ఉజ్జీవింపబడడానికి, మా హృదయములు నలగగొట్టుకొని పశ్చాత్తాపడడానికి కావలసిన వాక్యమును ఆత్మీయ ఆహారముగా అందించి మీ కృపలో మమ్మల్ని బలపరచమని చెప్తూ ఉండగా, నన్ను వింటున్నటువంటి ప్రజలను మీ హస్తములు ఎత్తిబట్టి అర్థమవుటకు నాయన మీ జ్ఞానమును మాకు దయచేసి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాన మీరు వాక్యమును శ్రద్ధగా విని నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను చెప్పే వాక్యం మీకు అర్థమైద్ది, నాకు కూడా వాక్య నడిపింపు వచ్చింది. మీరే చిన్న పిల్లలు కూడా డిస్టర్బ్ చేయకూడదు. వాక్యము వినడానికి ఇంట్రెస్ట్ చూపించండి. ఈరోజు ఒక థియాలజికల్ మెసేజ్ అన్నమాట. థియాలజికల్గా చెప్పే సమయంలో వాస్తవంగా మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ వింటున్నటువంటి వారికి అర్థమవుతుంది. చాలామంది లైవ్లో ఉన్నారు. ఈ వాక్యమును చూస్తున్నటువంటి వారికి ఎంతోమందికి థియాలజికల్ అటువంటి మెసేజ్ వారికి అర్థమవుతుంది. శ్రద్ధగా వింటే దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన మన వాక్యం ఏమిటంటే 3 కాలాలు 6 రకాలు. 3 కాలాలు 6 రకాలు అంటే మీరు మాట్లాడుకుంటారుగా వాడుక భాష, 3 పువ్వులు 6 కాయలు అని. నీకేమండి మీ లైఫ్ అంతా 3 పువ్వులు 6 కాయలాగా సాగుతుందండి అంటారు. అలాగా ఈరోజు వినబోతున్నటువంటి వాక్యము 3 కాలాలలో 6 రకాలుగా. ఏమిటి అది అంటే, మొదట మనం చదువుకున్నాం ఆది కాండము. మనం చదివినటువంటి ఆ భాగం మనకు తెలిసిందే. 37వ అధ్యాయంలో యోసేపు గారు
యాకోబు గారు తన కుమారుడైన యోసేపును తన అన్నలను ఎక్కడున్నారో, వారు ఏ ప్రాంతంలో గొర్రెలు మేపుతున్నారో వారి జాడ కనుక్కొని, యోగక్షేమములు కనుక్కొని, వారికి ఈ పదార్థములు తినేటువంటి ఆహారమును మనకి ఇచ్చిరా అని యోసేపును పంపించినప్పుడు, యోసేపు యవనస్తుడు, అతడు ఆ ప్రాంతములన్నీ దేవులాడుతూ ఒక ప్రాంతమునికి వస్తే అక్కడ ఎవరో ఒక అతను కనిపించాడు, మార్గస్థుడు. అతన్ని అడిగాడు, అయ్యా ఇదిగో ఇక్కడ అతను దేవులాడుతుంటే అతను అడిగాడు ఇతన్ని, ఏం దేవులాడుతున్నావు నువ్వు, ఎవరి కొరకు వెతుకులాడుతున్నామంటే అతను అన్నాడు, మా సహోదరులు ఒక 10 మంది గొర్రెలు మేపుకుంటూ వచ్చారయ్యా, వారిని వెతుకుతున్నాను నేను, వారి మీకేమైనా కనపడ్డారా అంటే అతను అన్నాడు, అవును వారు కనపడ్డారు, వారు మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నాను అన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారు వారు అని అడిగితే, మనము దోతానుకు వెళుదాము రండి అని మాట్లాడుకోవడం నేను విన్నాను అన్నాడు. అప్పుడు అతను తండ్రి ఇచ్చినటువంటి జున్నుగడ్డలు, రొట్టెలు, ద్రాక్షాడలు, ద్రాక్షారసపు తిత్తులు ఇవన్నీ కూడా తన సహోదరులు యోగక్షేమములు కనుక్కొని వారికి ఆహారం ఇవ్వడానికి బయలుదేరి వచ్చాడు కనుక అవన్నీ తీసుకొని అతడు దోతానుకు వెళ్ళి వారిని కనుగొనేను. యోసేపు గారు వెళ్ళినటువంటి ప్రాంతం, ఆ ఊరి పేరు చెప్పబడింది. ఆ ఊరి పేరు దోతాను. ఏంటి చెప్పండి? దోతాను అనగా గుంట, నుయ్యి, గొయ్యి, పలు రకాల అర్థాలు వస్తాయి. దోతానులో తన సహోదరులను కనుగొని యోగక్షేమములను అడుగుతూ ఉండగా, తన సహోదరులు తమ్ముని మీద పగబట్టిన వారై అతనిని కొట్టి చంపి తండ్రికి చెబుదాం అనుకున్నారు. ఏదో మృగములు తినివేసినాయి అని అబద్ధం చెబుదాం అనుకున్నారు. పెద్దవాడు కొంచెం జాలి తెలిసి అతనిని చంపొద్దు అని ప్రాణముండగానే గోతిలో పడేశారు. గోతిలో పడవేయబడినటువంటి ఆ స్థలము దోతాను. ఇది గుర్తుపెట్టుకోండి. దోతాను అనగా గుంట, పర్యాయ పదాలు నుయ్యి, గొయ్యి ఇలా ఉంటాయి. అదే విషయాన్ని యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు ఏ బండ నుండి చెక్కబడితివో దానిని ఆలోచించు, మీరు ఏ గుంటలో నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించండి అన్నాడు. ఇక్కడ మన వాక్య భాగము గుంట, దోతాను అనగా గుంట. ఇలా సహోదరులారా, గుంట అనేటువంటిది 3 కాలాలలో గుంట తీయబడింది. 3 కాలాలలో గుంట తీయబడింది. ఆ 3 కాలాలు ఏమిటి అంటే, అనాది కాలము, ఆది కాలంలో ఒక గుంట తీయబడింది. రెండవది క్రీస్తు కాలములో ఒక గుంట తీయబడి గుంట పోడ్చబడింది. 3వ కాలము మన కాలములో ఒక గుంట తీయబడింది. 3 కాలాలు చెప్పండి. మొదటి కాలం అనాది కాలం, ఆది కాలం. ఆ కాలంలో దేవుడైన యెహోవా గుంట చేశాడు. రెండవది క్రీస్తు కాలంలో ఒక గుంట చేయబడింది. మూడవది మన కాలంలో ఒక గుంట తీస్తున్నారు. కాలాలు 3. ఇప్పుడు 5 రకాల గుంటలు ఉన్నాయి. 5 రకాల గుంటలు ఏమిటి? 5 రకాల గుంటలు అంటే, మొదటిది ఆదాము కొరకు తీయబడినటువంటి గుంట. ఆదాము కొరకు తీయబడినటువంటి గుంట ఇది. రెండవది క్రీస్తు మరణముతో పోడ్చబడినటువంటి గుంట. మూడవది నాశనకరమైనటువంటి గుంట. నాలుగవది మనుషులు తీసేటువంటి గుంట. ఐదవది వేశ్య ఒక లోతైన గొయ్యి గుంట. ఇన్ని రకాలైనటువంటి గుంటలు ఉన్నాయి. ఇది నాన్న ఈ వాక్య భాగము. కొంచెం తగ్గించారయ్యా,
కొంచెం పెంచండి. ఈ వాక్య భాగము ఎపిసోడులుగా చెప్పుకుందాం. ఒక 2-3 ఎపిసోడులు. అంటే మీరు ఎపిసోడ్లకి అలవాటు పడడం లేక అందరూ సీరియల్స్కి. మొదటి ఎపిసోడ్ మొదటి వారం, రెండో ఎపిసోడ్ రెండో వారం, అట్లాగా ఈ వాక్యము కూడా చాలా పెద్దది. చాలా విషయాలు మనం చెప్పుకోవాలి. సువివరణ, సుదీర్ఘమైనటువంటి ప్రసంగం కాబట్టి 2-3 ఎపిసోడ్లుగా మనం చెప్పుకుందాం. మొదటి పార్టీ ఈరోజు మనం విందామండి. ఇందులో మొదటి కాలము, మొదటి గుంట, 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కాలము, అనాది కాలము. ఆది కాలములో ఒక గుంట చేయబడింది. ఆ గుంట ఎవరు చేశారు అంటే దేవుడైన యెహోవా ఆది కాలములో మొట్టమొదటిసారి ఒక గుంట చేశాడు. ఆ గుంటలో నుండి మట్టిని తీశాడు. ఆ మట్టితో ఆయన ఏం చేశాడు చెప్పండి? మనిషిని చేయలే, బొమ్మను చేశాడు. బొమ్మను చేశాడు ఆయన. ఆయన చేసినటువంటి గుంట లోతైనటువంటి గుంట. ఆ గుంటలో నుండి ఆయన పంచలోహములు కలిసినటువంటి మట్టిని తీశాడు. ఆ మట్టితో ఆయన బొమ్మను చేశాడు. మొట్టమొదటిసారి తీయబడినటువంటి ఆ మట్టిలో పంచలోహములు ఉన్నాయి. పంచలోహములు అంటే ఏమిటి చెప్పండి? ఏమేంటి చెప్పండి, బయట కూర్చున్న వాళ్ళు కూడా. పంచలోహాలు రాగి, బంగారం, ఇత్తడి, ఇనుము, గ్యాసు, ఇవన్నీ కూడా అందులో కలిసి ఉన్నాయి. అంటే ఇంక నాకు తెలియకపోవచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు కొన్ని. మొట్టమొదట దేవుడు తీసినటువంటి ఆ గుంటలో నుండి మట్టిలో బొమ్మను చేశాడు. బొమ్మను చేసినటువంటి దేవుడు జీవవాయువును ఊదాడు. అతడు జీవించు ప్రాణి అయ్యాడు. ఆ వ్యక్తిలో పోలిక, స్వరూపము 2 ఆ బొమ్మకి ఇచ్చాడు. వింటున్నారా? ఆ బొమ్మలో ఒక పోలిక, ఒక స్వరూపము, దేవుని యొక్క పోలిక. అది నరుని పోలికలా ఉంది. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అనుకున్నారు. నరులను చేయుదము అనుకున్నారు. నరులు వేరు, మనుష్యులు వేరు. అందుకనే 9వ కీర్తనలో 3వ వచనంలో మోషే గారు ప్రార్థన చేస్తారు. నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు అన్నాడు. దేవుడు మొట్టమొదట సిద్ధపరిచింది, నరులను చేశాడు దేవుడు. కానీ అవ్వమ్మ గారు అంటుంది 4వ అధ్యాయంలో ఆది కాండములో, నేను యెహోవా దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అన్నాడు. నరులు అంటే నారాయణ స్వరూపులు. వెంటనే మీరు అనుకుంటారు, అదేంటి నారాయణ దగ్గరికి వెళ్ళాడు అనుకుంటారు. నారా అంటే నీరు, యనుడు అంటే ఆధారము చేసుకొనినవాడు, నీటిని ఆధారము చేసుకొనినవాడు. నరులు నారాయణ స్వరూపులు. నారా అంటే నీరు, యనుడు అనగా ఆధారము చేసుకున్నవాడు. ఈ నీటిని ఆధారము చేసుకున్నవాడు ఎవరు అంటే ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడైన యెహోవా భూమి నిరాకారముగా శూన్యముగా ఉండుట ఆయన చూసి అలా ఉండకూడదు అన్నాడు. అగాధ జలములపై దేవుని ఆత్మ అలాడుతూ ఉన్నది అన్నాడు. దేవుని ఆత్మ అగాధ జలములపై ఉన్నది. నీటి మీద నివాసం చేసేవాడు. సింహాసనం వేసుకొని జలముల పైన సింహాసనం కలిగిన వాడు ఆయన. నీటిని ఆధారము చేసుకున్నవాడు. ఇప్పుడు ఆయనే తన పోలిక, తన స్వరూపము ఈ బొమ్మలో పెట్టాడు. ముందు బొమ్మను చేశాడు, ఎట్లా సిబిరిబిరిగా చేశాడు, నాలాగా చేశాడు సిబిరిబిరిగా. తర్వాత ఆ బొమ్మకి ఏం చేశాడు దేవుడు అంటే పోలికనిచ్చాడు. పోలిక, ముక్కు, చెవులు, మూతి అన్నీ బాగా చేశాడు. స్వరూపమునిచ్చాడు. స్వరూపము, పోలిక చేతులతో చేసి స్వరూపమును దేవుడు తన ఆత్మ ద్వారా ఊదాడు. దేవునికి స్తోత్రం. మానవుల్లో పోలికలు మారవచ్చు కానీ స్వరూపం మారకూడదు. పోలికలు మారుతూ ఉంటాయి. నాకు పుట్టినప్పుడు, చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు
ఆ దేవుడు పుట్టినప్పుడు అందరూ అన్నారు ఇవి అంతా మేనమామ పోలికలండి అన్నారు. మేనమామలాగానే ఉన్నాడు, వాళ్ళ మేనమామలాగానే ఉన్నాడు అన్నాడు. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత మీ తాత పోలిక, వాళ్ళ తాత పోలికలు వచ్చినాయని మీ నాన్నగారు లాగానే అన్నారు. ఆ పోలికలు ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు మొత్తం పోయి వాళ్ళ మేనమామని తీసిపెట్టాడు. ఆడ పోలికలు మారుతూ ఉంటాయి కానీ స్వరూపము స్వభావము మారదు. ఎవరి ద్వారా ఆ బిడ్డ పుట్టారు వారి స్వరూపము అంటే వారి స్వభావము, దేవుడు చేసినటువంటి ఆ నరునిలో దేవుని స్వరూపం ఉంది, దేవుని స్వభావం ఉంది. ఆది మానవుడైనటువంటి ఆదామును దేవుడు ఆ నేల మట్టితో చేసినప్పుడు దేవుని స్వరూపము స్వభావమును ఆ ఆదాముకి ఇచ్చాడు. పైన పోలిక ఆయన చేతులతో చేశాడు. ఆయన ఆత్మను ఓదగా నరుడు జీవించు ప్రాణి స్వభావము. ఇప్పుడు ఆ మట్టిలో నుండి చేసినటువంటి ఆ మట్టిలో ఉన్నటువంటి ప్రతి మనం చెప్పుకుంటున్నటువంటి విలువైనటువంటి ఖనిజాలన్నీ కూడా ఈ ఆది మానవుడైన ఆదాములో ఉన్నాయి. ఇప్పుడు కూడా మనలో కూడా ఉన్నాయి. మనలో కూడా ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఆ మట్టిలో బంగారం పోయింది. ఇప్పుడు మనలో బంగారం ఉందా? బంగారం లేదు. ఎవరైనా పిల్లలను చూసి మా అక్క చిన్నప్పుడు ఆ కొడుకుని వాడు నల్లగా ఉంటాడు. చాలామంది తల్లులు అంతే కదా, పిల్లవాడు నల్లగా పుట్టినా మనిషే నలుపు అనుకుంటే అసలు వాడికి సొక్కానిక్కర కూడా వేయరు, ఇంకా నల్లగా కనపడుతుంటారు. అలాంటి పట్టుకొని మా బంగారం అయ్యా, నా కొడుకు బంగారం అయ్యా, నా కొడుకు బంగారం అయ్యా అని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఊరక అనుకోవటమే మనం, కానీ అసలు బంగారం పోయింది, ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనుషులు? డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటున్నాడు, కాళ్ళు నొప్పులండి, నరాల నొప్పులంటే నీ కాడ ఐరన్ తగ్గింది అంటాడు. అంటే ఐరన్ అంటే ఇనివేగా, ఐరన్ తగ్గింది నీ దగ్గర, బాగా తేపులు వస్తున్నాయండి, అసలు తిన్నది అరగట్లేదండి అంటే ఏమంటాడు, అక్కడ గ్యాస్ ఉందంటున్నాడు. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయండి, కూర్చుంటే పటపట, లెగిస్తే పటపట అంటని అంటే కాల్షియం తగ్గింది అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా మొట్టమొదటి దేవుడు తీసినటువంటి ఆ మట్టిలో ఉన్నాయి. ఖనిజాల రూపమైనటువంటి మట్టిని దేవుడు చేసి దేవుని స్వరూపాన్ని ఇచ్చాడు, పోలికను ఇచ్చాడు. అప్పుడు చేయబడిన ఆ గుంట అలాగనే ఉంది. తర్వాత ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమమైన పాపము చేత ఇప్పుడు అతడు దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. పోలిక మాత్రం అలాగనే ఉంది. అదే పోలిక మన అందరిది కూడా. ఆదాము అలాగనే ఉంటాడు, ఆదాము అలాగనే ఉంటాడు, ఆదాము అవలు మనలాగనే ఉన్నారు. అందరము మనుష్యులము. ఇప్పుడు మనలో పోగొట్టుకున్నటువంటి దేవుని స్వరూపాన్ని మరలా మనం పొందాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే మరలా ఆ గుంట పూడ్చబడాలి. ఆ గుంట పూడ్చబడాలి. ఎప్పుడో పూర్తి చేశాడు కదండి దేవుడు. నువ్వు మట్టిలో నుండి తీయబడితేవి కనుక మన్నైపోదువు అంటే దేవుని మాట ఆదాములో నెరవేర్చబడింది అనుకుంటారు. కాదు. ఆదాము చనిపోయినప్పుడు పరదేశోళ్ళమ్మో ప్రియోళ్ళ అనుకుంటా తీసుకెళ్ళి ఆ గుంటలో పెట్టి నీ రుణం తీరిపోయింది పో అంటే ఆ గుంట అంటుంది కాదు, నా దగ్గర నుండి నువ్వే మట్టి తీసావో ఆ మట్టే నా దగ్గరికి రావాలి. ఇద్దరు సహోదరులు గొడవ ఆడుకుంటున్నారు. ఏంటి ఆ గొడవ అంటే పెద్ద గొడవ అయిపోతుంది. ఏంటంటే నేను పోయిన వారం కూరేసి ఇచ్చిన గిన్నె దాచిపెట్టుకొని నాకు వేరే గిన్నె ఇచ్చిందండి. గొడవ అంతా ఎక్కడ ప్రారంభమైంది? గిన్నె దగ్గర. ఏమేమో అదేదో హాట్ బాక్స్ ఇచ్చిందంట, అదేమో పెద్దదంట. మరలా తిరిగి ఇచ్చేటప్పుడు చిన్నది ఇస్తుంది. నా గిన్నె నాకు కావాలి. చిన్నపిల్లలు చూడండి, నువ్వు తినడానికి ఏదైనా పొట్లం ఇస్తే వాడు చించుకోలేకపోతున్నాడు, నువ్వు చించి ఇచ్చావు అనుకో వాడు కింద పడి ఏడుస్తాడు, నా పొట్లం నాకు కావాలి, ఇదే రాది అంటే నా పొట్లం నాకు అంటే నేను చించకుండా తీసుకున్నావు, అదే పొట్లం కావాలి, అదే గిన్నె కావాలి. చాలామంది పాత సామెతలు ఉంటాయి. ఉంటేనేమో లిక్ అంటారు, పోతేనేమో కొడవలు అంటారు.
అంటే మనం వాళ్ళ దగ్గర తీసుకున్నది ఇస్తేనేమో అంచులు పగిలిపోయి అడ్డుపోయి కింద బెజ్జాలు పడ్డా ఇది నాదేనమ్మాయి అంటారు. పోయింది అన్నామనుకో, నేను మొన్నే కొన్నా కొత్తది అంటాంగా. ఉంటేనో లిక్కి పోతే కొడవని. ఇప్పుడు ఆ భూమి కూడా ఏముంటుంది అంటే, కాదు నీవు నాలో నుండి తీసావే మట్టి, నీవు తీసినప్పుడు ఉన్నటువంటి బంగారము, నీవు తీయబడినప్పుడు నీవు ఆ తీసినప్పుడు మట్టిలో ఉన్న ఖనిజాలన్నీ ఇప్పుడు కావాలి. నువ్వు తీసినప్పుడు శపించబడ భూమి శాపానికి గురి కాల, ఆశీర్వదించబడినటువంటి భూమి అది, దేవుని చేత సిద్ధపరచబడినటువంటి భూమి అది. ఇప్పుడు నీవు మరలా పూడిస్తే ఆదాము శరీరం ఏమైపోయింది? శాపానికి గురి అయిపోయింది, శిక్షించబడింది. ఆ మట్టి వద్దు నాకు, నువ్వు నాలో నుండి తీయబడిన మట్టి కావాలన్నాడు. ఎలాగో అంటే, ఇదిగో ఈ బొమ్మను తీసావే, ఆ బొమ్మకి ఆదాముని పేరు పెట్టావు కదా. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడు అని మనం చదువుతూ ఉంటాం. చూడండి, లోకాసువార్త 3:38 త్వరగా చదవాలి, కొన్ని రెఫరెన్స్లు ఎక్కువగా వస్తాయి. లోకాసువార్త 3:38 చదవండి. బయట కూర్చున్నా లోపల కూర్చున్నా త్వరగా. అనోక నువ్వు రావట్లే, అందుకే నువ్వు వస్తే రోజు చదువుతూ ఉంటావు. చదివితే బాగా అందిస్తారు వాక్యం. ఎంతమంది ఉన్నా మీరు బైబిల్ చదవకపోతే రోజు ఇక్కడ చదవలేరు. నువ్వు డిగ్రీలు చేసి ఉండొచ్చు, పీజీలు, ఎంటెక్లు, బీటెక్లు చేసి ఉండొచ్చు. ఏమి చదువు లేకపోయినా రోజు బైబిల్ చదివే వాళ్ళు బైబిల్ చదివి ప్రసంగం చేసేవారికి అందించగలరు. మీరు బైబిల్ చదవట్లా, బైబిల్ చదివితే ఎందుకు ఇక్కడ అందించలేరు? మీరు అంత చదువుకున్నా వ్యర్థమే ఆ చదువు అంతా. డైలీ బైబిల్ చదవండి, వాక్యం చెప్పేటప్పుడు అందించండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, లూకాసువార్తలో 3వ అధ్యాయము నేను చదువుతాను, చూడండి. లూకాసువార్త 3వ అధ్యాయంలో చివరి వచనం, కైనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరు కుమారుడు? ఇప్పుడు దేవుని కుమారుడు. నువ్వు నాలో నుండి తీసి మట్టిని దేవునికి కుమారుడిగా చేశావు. కాబట్టి ఇప్పుడు ఈ గుంట బోడాలంటే ఈ శాపగ్రస్తమైన, శపించబడిన, శిక్షించబడినటువంటి ఆదామును తీసుకొచ్చి పెడితే నేనట్టు ఒప్పుకుండా. మరి ఇప్పుడు ఎవరు కావాలి అంటే దేవుని కుమారుడే కావాలి. అతను నువ్వు చేసినప్పుడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నాడు. నీ పోలిక చొప్పున చేయబడ్డాడు. నీ స్వరూపం అతనిలో ఉంది. ఇప్పుడు నీ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, నీ స్వభావాన్ని పోగొట్టుకున్నాడు. నీ స్వభావం, నీ స్వరూపం అతనిలోకి వచ్చేటువంటి అతనే నీ కుమారుడే నాలోనికి రావాలి. అప్పుడు నేను సంతోషపడతా. సహోదరి, సహోదరుడా, దేవుడు అన్నాడు, అలాగైతే నా కుమారుణ్ణే, పరిశుద్ధుణ్ణే, నా స్వరూపం ఉన్నవాణ్ణి మరలా నేను నీకు అప్పగిస్తాను అన్నాడు. ఆది కాలంలో చేయబడినటువంటి గుంట అది. ఆ గుంటలో నుండి తీసినటువంటి ఆదాముకు దేవుడు నరుని పోలికనిచ్చి దేవుని యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని ఇచ్చాడు. అతడు ఏమైపోయాడు? తన స్వరూపాన్ని, దేవుని స్వరూపాన్ని, దేవుని స్వభావాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మొదటి ఆదాము పోగొట్టుకున్న దేవుని స్వరూపం, మొదటి ఆదాము పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క పోలిక, ఆ స్వభావం, స్వరూపాన్ని కడపటి ఆదామైన క్రీస్తులోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. కడపటి ఆదాము యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని నీవు ఎక్కడైనా చదువు, దేవుని కుమారుడు అని ఉంటుంది.
దేవుని కుమారుడు అని ఉంటుంది. మత్తయి సువార్త 27:59 మనం చదివితే అక్కడ ఈయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. మార్కు సువార్త 15:45, లోక 27:52, యోహాను 19:41 యేసు క్రీస్తు శరీరము ఆ గుంటలో ఆ సమాధిలో పెట్టబడింది అని మనం చదువుతాం. మత్తయి సువార్త 3:17 ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుడు చెప్పాడు. మొట్టమొదటి ఆదిలో తీయబడినటువంటి గుంట పోడ్చడానికి ఇప్పుడు మనుషునిలో మరలా ఆ నరులుగా దేవుని స్వభావము స్వరూపము రావడానికి దేవుడే కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. తన కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించాడు. ఆయన బాప్తిసం తీసుకున్న రోజున పరిశుద్ధాత్మ పావురాకారం వస్తే ఆకాశంలోని దేవుడు మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. రూపాంతరపు పర్వతం మీదకి వెళ్ళారు. రూపాంతర పర్వతం మీద పేతురు యోహానులు చూస్తూ ఉండగా ఆయన రూపాంతరము చెందాడు. మోషేయు ఏలియాయు దిగి వచ్చి ప్రభుతో మాట్లాడడం చూశారు. అప్పుడు పేతురు యోహానులు అంటున్నారు, బోధకుడా మనం ఇక్కడ ఉండడం మంచిది, ఇక్కడ 3 పర్ణశాలలు కట్టిద్దాం, మీరు ఏడా ఉండాలి అంటే యేసు ప్రభు వారు ఒప్పుకోలేదు. తండ్రి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. గెరాసేనుల దేశంలోనికి వెళ్ళినప్పుడు దెయ్యములు పట్టినటువంటి అతను కేకలు వేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అయ్యా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఇప్పుడు మొట్టమొదటి ఆదాము దేవుని కుమారుడు. ఆ కుమారుడు పోగొట్టుకున్నటువంటి స్వరూపము స్వభావము ఇప్పుడు కడపటి ఆదామైన క్రీస్తులోనికి మరలా దేవుని స్వరూపము దేవుని పోలికలో ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడే చెబుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. దెయ్యములు చెబుతున్నాయి గెరాసేనులోనికి వెళ్ళినప్పుడు, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, మాతో మీకేం పని? కాబట్టి కడపటి ఆదామైనటువంటి క్రీస్తు అదే పరిశుద్ధత కలిగిన వాడు. మొట్టమొదటి దేవుడు సిద్ధపరిచిన ఆదాము వంటి పరిశుద్ధత కలిగిన వాడు. అదే వాల్యూ కలిగినటువంటి విలువలు కలిగినటువంటి వాడు. తన యందు ఏ పాపము లేదు. సమాజములో నిలబడి ఆయన అన్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నిరూపించండి అన్నాడు. మీలో పాపం లేని వాడు ఎవడో మొదట రాయేయండి అన్నాడు. పాపం లేని వారు మనుషులు ఎవరు లేరు. ఆయనలో పాపం చూపించిన మనుషులు కూడా ఎవరు లేరు. అంతటి పరిశుద్ధుడు దేవుని కుమారుడు కనుక ఇప్పుడు ఆయన చనిపోయి సిలువలో ప్రాణమును పెట్టి రక్తమును చిందించి ఆయన ఈ గుంటలో పెట్టబడ్డాడు. మొట్టమొదటి తీయబడినటువంటి గుంటలో, ఆ గుంటలో పెట్టబడ్డాడు. క్రీస్తు మరణము ద్వారా గుంట పోడ్చబడింది. క్రీస్తు మరణముతో ఆ గుంట పోడ్చబడింది. మొదటి మానవుడైన దేవుని కుమారుడైన ఆదామును మోసపుచ్చిన ఆ లూసిఫర్ సాతానుడు ఇప్పుడు సిలువలో యేసు ప్రభు మరణము ద్వారా శిరస్సు తొక్కివేయబడ్డాడు. ఇప్పుడు సాతానుడు సజీవంగా లేడు, తోక మాత్రమే ఆడేస్తున్నాడు. మనల్ని శోధిస్తాడంతే, మరణానికి గురి చేయడు. మనల్ని భయపెడతాడు, అంతేగాని మనల్ని తినివేయడు. సాతాను శిరస్సును సిలువలో యేసు ప్రభు త్రొక్కివేశాడు. కాబట్టి దేవుని కుమారుడు ఆయన చనిపోయి ఆయన ఇప్పుడు ఆ మొదటి గుంటలో పెట్టబడ్డాడు. కనుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఇప్పుడు మనుష్యులముగా ఉన్నటువంటి మనము మారు మనస్సు పొంది మన బలహీనతను ఒప్పుకొని మనం పశ్చాత్తాపడి మనము దేవుని స్వరూపము మనలోనికి రావడం కోసం ఆయన రక్తము ద్వారా మనము కడగబడతాం. క్రీస్తు రక్తము చేత మనం కడగబడితే వెంటనే క్రీస్తు స్వరూపము క్రీస్తు స్వభావము మనలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను చూస్తూ ఉంటాను, అక్కడ ఆ సారి మీద మట్టిని పెట్టి కుండం చేసి మేము వివాహాలు చేయడానికి హనుమాన్ పాలెం వెళ్ళి వస్తూ ఉంటాం తెనాలి రూట్లో.
అక్కడ నేను కావాలని ఆగుతా. ఏ వాహనంలో వెళ్ళినా, బైకులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, కారులో వెళ్ళినా కావాలని అక్కడ ఆగుతాను. కొలకలూరులో ఆ కొండలు చేస్తూ ఉంటారు. కొండలు చేసి కాల్చి కాలవకు ముందు వారు ఏం చేస్తారంటే బాగా కాల్చిన తర్వాత మరలా తీసుకొచ్చి వాటికి నల్లగా ఉన్నాయి, ఒక రంగు లాంటి మట్టి ఉంటుంది, దాంట్లో ముంచి తీస్తాడు. ఆ నలుపుగా ఉన్న కూజ కానీ, చట్టి కానీ, డేక్ష ఏదైనా సరే, ఏ పాత్ర అయినా దానిని ఆ రంగు కలిపినటువంటి మట్టిలో ముంచి దాన్ని అంతా తుడిచేస్తే ఎంత కళగా కనబడుతుంది. పాపంతో నిండినటువంటి మనుషులము మనలను దేవుడు క్రీస్తు రక్తములో మనల్ని అలా ముంచి మనం పశ్చాత్తాపడి పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, క్రీస్తు రక్తములో మనం కడగబడిన తర్వాత ఇప్పుడు లేస్తే మన స్వభావం, మన స్వరూపం అంతా మారిపోయింది. నువ్వు రక్షించబడకముందు, బాప్తిసం తీసుకోకముందు, ప్రభువుని అంగీకరింపకముందు మతం మారేమనకండి. మతం మారటం కాదు ఇది, మనస్సు మార్చుకోవడం, క్రీస్తు రక్తం చేత కడగబడడం. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన ఎవరి మతము మారదు, కులం మారదు, మతం మారదు. మారేదేంటి? మనస్సు మారుతుంది. ఎప్పుడు మేము చెప్పినా, ఏ సావుకులు చెప్పినా వారు ఏం చెప్తారు? మనసు మార్చుకోండి అంటారు. మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మస్కా కొడతారు. ఆ మస్కాలోనే దేవుని మాట మరిసిపోతారు. మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా నీ కులం మారండి, మీరు మతం మారండి అని ఏ సావుకుడు బోధించాడో. మనం మారేది మనుష్యులముగా మనస్సు మార్చుకుంటాం. ఒకప్పుడు రౌడీలు, తిరుగుబోతులు, వ్యభిచారులు, కూనీకోర్లు, దొంగదానాలు చేసేవారు. సెంట్రల్ ఎరికల వాళ్ళు చూడండి, అక్కడ ఏ ఊరది, చీరాలి లేదా దాంట్లో స్వార్థపురం. ఆ ఊర్లో ఉన్నటువంటి వారంతా ప్రతి ఇంటిలో కూడా భయంకరమైన దొంగలు. అవసరమైతే ప్రాణాలు తీసి వారు అనుకున్నది నెరవేర్చుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు నా ఊర్లోనికి వెళితే ఎంతమంది సావుకులు ఉన్నారో తెలుసా? ఎంతమంది సావుకులు ఆ స్వార్థపురం అనేది స్వార్థపురంగా మార్చుకున్నారు. అనేక మంది చర్చిలు కట్టుకున్నారు. వారు చేస్తున్న వృత్తిని వదిలిపెట్టి సావుకులుగా సిద్ధపడ్డారు. మారడం, మనసు మార్చుకోవడం, బ్రతుకులు మార్చుకోవడం. కులం మారలా వాళ్ళ కులం మారలా, వృత్తి మారింది. వాళ్ళ మతం మారలా, వారి మనస్సు మారింది. కాబట్టి మనం మార్చబడిన తర్వాత మన స్వరూపము, స్వభావము ఇప్పుడు ఎవరిలాగా ఉంటుంది? ఇప్పుడు క్రీస్తుని పోలి నడుస్తాం. అందుకని పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరును నన్ను పోలి నడవండి అన్నాడు. క్రీస్తు స్వరూపము పోగొట్టుకున్నారు మీరు. ఆ స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ప్రసవ వేదన కలుగుతుంది. నేను ఎదిగాను, బాగా యుక్త వయసు వచ్చింది. నాకు 30 సంవత్సరాలు వచ్చే వరకు నా తల్లి ఉంది. నాకు 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మా తల్లిగారు సజీవంగానే ఉంది. 30 సంవత్సరాల వయసు వరకు నేను ఒక సావుకుని కుటుంబంలోనే పుట్టాను, సావుకునిగానే ఉన్నా. కానీ లోక సంబంధమైనటువంటి అన్నీ నాలో ఉన్నాయి. అంటే తాగుడు, పేకాట, బీడీలు, సిగరెట్లు ఏమీ లేవండి. ఏదో ఒక ఉంది. అది మీ కొరకు మా తల్లి నిత్యం ఏడ్చేది. మీ నాన్న చేసే సేవ ఏంటి, నీ పని ఏంటి? నేను కూడా దేవుళ్ళలో ఉన్నా, దేవుని సన్నిధానంలోనే ఉన్నా, నామకార్థంగా జీవించా. బాప్తిసం పొందాను ఎప్పుడో. నామకార్థము జీవితాన్ని జీవిస్తూ ఉంటే నా తల్లి నా కొరకు ఏడ్చేది.
వివాహమైన తర్వాత కూడా, నాకు వివాహమైన తర్వాత, నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా అమ్మ నా దగ్గర కూర్చొని తల నిమురుతూ ఎన్నో విషయాలు చెప్పేది, ఏడ్చేది, కన్నీరు కార్చేది. నువ్వు ఇలాగనే ఉంటే నీ పరిస్థితి ఏంటి? నాన్న చేసే సేవ పరిచర్యకి ఎంత అవమానం, దేవునికి ఎంత దుఃఖం చేస్తున్నావో, దేవుని హృదయాన్ని ఎంత గాయపరుస్తున్నావో ఒక్కసారి గమనించు. మారు 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 అని నా తల్లి నా తలకాడ కూర్చొని పోరు పెట్టి ఏడ్చి ప్రార్థన చేసేది. ఆమెంత ఏడ్చినా ఈ బలం వేరు కదండి. ఏమంటారు దీన్ని అది ఎదిరించేటువంటి తత్వం కలిగిన వయసు అది. మార్చబడ్డాను నేను. సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బిడ్డ సమాధి చేస్తుంటే ఆ దినాన పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చబడ్డా. ఆ కుటుంబంలో ఆ చిన్న బిడ్డ, నలుగురు అన్నల తర్వాత పుట్టిన పిల్ల 10 సంవత్సరాలు 9-10 సంవత్సరాల వయసు వరకు గారాభంగా పెంచుకున్నారు. ఆ అమ్మాయిని ఎంత అసలు శుభ్రంగా సిద్ధపరుస్తారంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఆ అమ్మాయిని అంత నీట్గా తయారు చేస్తారు. గౌన్లు, పంజాబ్ డ్రెస్సులు, ఇప్పుడు మీరు వేసుకునే లెగ్గింగ్స్ అవి లేవు. అప్పుడు గౌన్లు, లంగా జాకెట్లు, పంజాబ్ డ్రెస్సులు అప్పుడు కొత్తగా వచ్చినాయి. 2 జడలు వేసి, పూలు పెట్టి, కాటుకులు పెట్టి, బొట్లు పెట్టి ఎంతగా వారి ఇష్ట ప్రకారం సిద్ధపరుచుకునేవారు. అనుకోకుండా అమ్మాయి ఏమైందో, జ్వరం ఏమైంది, చనిపోయింది. ఆ సమాధి కార్యక్రమం దగ్గర వర్షం వస్తుంది. ఆ పెట్టడానికి గుంట తీస్తే గుంట నిండా నీళ్ళే. ఆ గుంట తీసే వాళ్ళు నీళ్లు పైన పోస్తున్నారు, తోడేస్తున్నారు, అయినా నీళ్ళు వస్తున్నాయి. మేమందరం నిలబడ్డ వాళ్ళం తడిసిపోతున్నాం. నాన్నగారు మేమందరం ఉన్నాం. ఆ సమయంలో ప్రార్థన చేయమన్నాడు నన్ను ప్రార్థన చేయమన్నాడు. ఆ స్థితి చూస్తుంటే కొండలో నీళ్ళన్నీ తోడి బయట పోశారు. ఇక తడిసిపోతున్న పెట్టంటే పెట్టారు. ప్రార్థన చేయమంటే నా హృదయంలో దుఃఖం ఆగల. ఏ మనిషి జీవితమైనా ఇంతే కదా. రేపటి రోజున నా పరిస్థితి ఇదే కదా. ఎంత శుభ్రంగా ఉన్నా, ఎంత దొమ్మపుకురుగా తిరిగినా, తల్లిదండ్రుల మాటల్ని, దేవుణ్ణి అవమానపరుస్తూ లెక్క చేయకుండా నేను తిరిగినా, ఒక రోజున మరలా నేను కూడా ఇదే స్థితిలోనికి రావాలా, నా పరిస్థితి ఏమిటి అని ఏడుస్తూ ప్రార్థన చేస్తే ప్రార్థన రావట్లా. నాకు దుఃఖమే ఏడుస్తున్నా. ఆ రోజు మార్పు చెందాను, మారు మనసు పొందాను. ప్రభువా, నా పరిస్థితి ఒకరోజు ఇదే స్థితిలోనికి రాబోతున్నా. నేను ఇక నుంచి నేను నీకు వ్యతిరేకంగా బ్రతకనయ్యా. ఇక నుంచి నేను తల్లిదండ్రులను గౌరవపరుస్తాను, నిన్ను మహింపరుస్తానని తీర్మానించుకున్న ఆ రోజు నుంచి అలాగనే బ్రతుకుతున్నా. దేవునికి స్తోత్రం. మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు అనేది వస్త్రాల్లో వీటిల్లో కాదు. ఇవంతా ఒకటైతే అంతకంటే ప్రాముఖ్యమైంది నీ స్వభావం మారాలి. అందుకని పౌలు భక్తుడు అన్నాడు, క్రీస్తు స్వరూపము నీలోకి వచ్చే వరకు ప్రసవ వేదన. నా తల్లి నా దగ్గర కూర్చొని చూసారా, నా కొరకు ఒక్కసారే శరీర సంబంధమైన ప్రసవ వేదన పడింది. కానీ ఆమె చనిపోయే వరకు నేను మారేదాకా ప్రసవ వేదన రోజు గుండెలు పగిలేటట్లుగా ప్రార్థన చేసేది. వేదనతో రోదనతో ప్రార్థన చేసేది. సంఘమంతటి కొరకు చేసే ప్రార్థన ఒక ఎత్తు అయితే, కుటుంబం కొరకు చేసే ప్రార్థన ఒక ఎత్తు. అందులో ప్రాముఖ్యంగా నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. నేను పడుకున్నా నా మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు తల్లిదండ్రి. అందుకే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఎన్నుకున్నాడు. పలు రకాలుగా లోకంలో కలిసిపోవాలనుకున్నా, ఏదో జాబు చేసుకుందాం అనుకున్నా, లంచం పెట్టి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన వాడిని నేను. దేవుడు నన్ను పట్టుకున్నాడు. తండ్రి ఒకటే చెప్పాడు, నీ పేరు సమర్పణరావు, నిన్ను దేవునికి సమర్పించే చిన్నప్పుడే బాలుడుగా ఉండగానే సావుకుని చేతిలో పెట్టి నిన్ను దేవునికి సమర్పించి సమర్పణరావు అని పేరు పెట్టాం. నువ్వు పని చేసుకొని బ్రతుకుతానంటే నీ ఇష్టం పో, మేము ఎవరం పట్టించుకోమన్నాడు. అయినా అది నా మైండ్లో లేదు. పలు ప్రయత్నాలు చేశాను.
దేవుడు కొట్టాడు, ఒక్క దెబ్బ కొట్టితే. మనస్సు మారింది కానీ మతం మార్చుకోవాలా, నా కులాన్ని మార్చుకోవాలా? నేను మార్పు అనేది నీ జీవితం లోపల రావాలి. మొదటి దేవుని కుమారుడు, మొదటి మానవుడైన ఆదాము దేవుని కుమారుడే, పరిశుద్ధుడిగా చేయబడ్డాడు. దేవుని చేత్తో చేయబడినటువంటి మనుష్యుడు మొట్టమొదట పరిశుద్ధుడు. సాతాను మాట విని అతడు చెడిపోయాడు, ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని స్వభావం లేదు. మరలా కడపటి ఆదామైన క్రీస్తు సిలువలో చనిపోయి తన ప్రాణమును సిలువలో పెట్టి రక్తమును చిందిస్తే ఆ రక్తము ద్వారా మనము కడగబడి స్వరూపాన్ని మార్చుకుంటున్నాం. ఆయన ఆ శవాన్ని ఆ గుంటలో పెట్టి మొట్టమొదట చేసిన గుంటను పూడ్చాడు. రెండో భాగాన్ని మరొక వర్తమానంలో ఏందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. సశేషం నేను చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది, మీరు వినాల్సింది ఇంకా ఉంది. నేను చెప్పాల్సింది చాలా ఉంది, మీరు వినాల్సింది ఇంకా ఉంది. కనుక మరో వర్తమానంలో ఇప్పుడు 5 రకాల గుంటలో ఎప్పుడెప్పుడు చేశారో అవన్నీ తెలుసుకుందామండి. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. చెప్పబడినటువంటి వాక్యమును బట్టి చిన్న ప్రార్థన ఒకటి చేస్తాను. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, దోతానులో తన సహోదరుని కనుగొన్నాడు యేసేపు. ఆ దోతాను అనగా గొయ్యి నుయ్యి గుంట. ఆ గుంట మొట్టమొదట చేయబడిన గుంటను గూర్చి మేము ఈ దినాన అయా జ్ఞాపకం చేసుకున్నాం. ఆది మానవుడైనటువంటి ఆదాముని మీరు మీ పోలిక, మీ స్వరూపమును ఇచ్చి సిద్ధపరిచారు. ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆ పోలికలో జీవించాడే తప్ప ఆ స్వభావం లేదు నాయన. ఆ స్వభావాన్ని ఇవ్వడానికి మీరు ఈ లోకంలోనికి వచ్చి దేవుని కుమారుడిగా, పరిశుద్ధుడిగా మీరు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో మీ ప్రాణమును పెట్టి అయ్యా మా కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. ఆ రక్తము చేత కడగబడిన మేము మీ స్వరూపాన్ని, మీ పోలికను, మీ స్వభావాన్ని మేము పుణికిపుచ్చుకున్నాము నాయన. అందులో మేము జీవించడానికి సహాయం దయచేయండి. మార్పు చెంది మారు మనసు పొందిన ప్రతి వ్యక్తిలో కూడా ఆ స్వరూపము, స్వభావము నిలకడగా స్థిరపరచమని అడుగుతున్నాము నాయన. ఈ వాక్యమును లైవ్లో వింటున్నటువంటి వారు, ఈ వాక్యం ఎంతమంది అయితే యూట్యూబ్లో చూస్తున్నారు వారందరికీ కూడా వాక్యం అర్థం అవునట్లుగా సహాయం దయచేయండి. మారు మనస్సు పొందడం అంటే మతం మార్చుకోవడం కాదని, మారు మనస్సు పొందడం అంటే కులం మార్చుకోవడం కాదని, గుణం మార్చుకోవడం, మనస్సు మార్చుకోవడమే అని వారు తెలుసుకొని మారు మనస్సు పొందినట్లుగా సహాయం దయచేసి క్రీస్తును పోలి నడిచే అనేక మంది సిద్ధపడినట్లుగా సహాయం దయచేయమని మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ మోకరించండి. మన ఎదుట